ఓకే. హాయ్, నేను ఒక స్టోరీ చెప్తాను, అది బాగా వినండి. ఒక ఊర్లో ఒక రైతు అనేవాడు ఉన్నాడు. అతను చాలా మంచోడు. ఎవరిని తిట్టినా కొట్టినా నక్కుంటా మాట్లాడుతాడు. ఒకరోజు అతను పొలానికి వెళ్ళేవాడు. దారిలో ఒక అతను కనపడి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను తోటకి వెళ్తున్నాను. అవునా, వెళ్ళు అని అతను వెళ్ళి రోజు విత్తనాలు వేసి పెరిగి మళ్ళీ ఇంటికి వచ్చినాక చెట్టుకు నీళ్లు పోసి ఒకరోజు చెట్లు పెరిగిందంట. 10 మంది మూత అంత పెద్ద గుమ్మడికాయ పెరిగింది. ఊరందరూ వచ్చి, అమ్మాయి అంత పెద్ద గుమ్మడికాయ ఎక్కడ చూడలేదు, అవును కదా ఈ గుమ్మడికాయ రాజు కృష్ణ గుమ్మడికాయ కూర అంటే, అవును ఎద్దుల బండ్లు దాన్ని కోసేసి ఎద్దుల బండ్లు వేసినప్పుడు రాజు తీస్తే, అమ్మయ్య ఇంత పెద్ద గుమ్మడికాయ లోకంలోనే చూడలేదు అని అంటే, రాజు గుమ్మడికాయ తీసుకొని బంగారం ఇచ్చింటే అతను బంగారం అమ్మేసి ఒక డబ్బులు తీసుకొని పెద్ద ఇల్లు కట్టించుకున్నాడు. వాళ్ళ ఇంటి పక్కన ఒక చెడ్డ అయిన వాడు ఉన్నవాడు. వీడైతే నాకన్నా అంత పెద్ద ఇల్లు కట్టించుకున్నాడు. ఇంత 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 సన్న ఇల్లు ఉండేలా అని. అవును కదా, మా ఇంటి ముందర ఒక ఆవు ఉంది, ఎనుము కాదు గాడిద ఉంది. ఆ గాడిది బాగా మేత వేసి బాగా దుబ్బగా అయ్యి 20 పైన ఒక 20 నెంబర్స్ అంత లాక్కుపోయే వాళ్ళంత దుబ్బగా అంత పెద్ద పెరిగింది. రాజు దగ్గర ఉండి, రాజు ఇలాంటి ఆవు తీసుకొని నాకు బంగారు అంటే, నాకు ఈ ఆవు ఇష్టం లేదు, నాకు గుమ్మడికాయ ఎంత ఇష్టమో గుమ్మడికాయ కూర, నువ్వు వెళ్ళు అని కొట్టి పంపించేవాడు. ఇంకా అయిపోయాడు.